మోర్ యూఎస్ బేస్డ్ e-learning ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. గుడివాడలో ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. గుడివాడ వైసీపీ అభ్యర్థిగా ఎంపిక కాబోతున్న మండలి హనుమంతరావుకు శుభాకాంక్షలు అంటూ వెలిసిన ఫ్లెక్సీలు దుమారం రేపుతున్నాయి. గుడివాడ ప్రధాన కూడలలో వెలిసిన బ్యానర్లపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఫ్లెక్సీలు సంచలనంగా మారడంతో మండలి హనుమంతరావు పేరుతో ఉన్న ఫ్లెక్సీలను పోలీసులు తొలగించినట్లు తెలుస్తోంది. గుడివాడ వైసీపీ అభ్యర్థిగా ఎంపిక కాబోతున్న హనుమంతరావుకు శుభాకాంక్షలు అంటూ ప్రధాన కూడలలో బ్యానర్లు వెలిశాయి. వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావుకు సీఎంఓ నుంచి పిలుపొచ్చిందంటూ ఫోన్లో వైసీపీ నేతలు గుసగుసలాడుకుంటూ ఉన్నారు. హనుమంతరావుకు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దివంగత వైఎస్ఆర్ కుటుంబానికి వీర విధేయుడిగా హనుమంతరావుకు గుర్తింపుంది. పట్టణంలో ఏర్పాటైన బ్యానర్లు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. గుడివాడ వైసీపీలో గందరగోళం నెలకొనడంతో అధికార పార్టీ అప్రమత్తమైంది. ఫ్లెక్సీలను పోలీసులు తొలగించారు. గుడివాడ ప్రధాన కూడలలో ఫ్లెక్సీలు వెలిసిన గంటలోపే వాటిని తొలగించారు. మరోవైపు ఈ వ్యవహారంపై గుడివాడ ఎమ్మెల్యే నాని ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. గుడివాడ అంటే కొడాలి నాని కంచుకోట. తొలుత టీడీపీకి కంచుకోటగా ఉన్న గుడివాడ కొడాలి నాని వైసీపీలో చేరాక ఆయన కంచుకోటగా మారిపోయింది. దశాబ్ద కాలంగా గుడివాడలోనే ఆయన గెలుస్తూ వస్తున్నారు. అయితే ఈసారి కూడా వైసీపీ టికెట్ కొడాలి నానికేనని ఆయన అనుచరులంతా ధీమాతో ఉన్నారు. ఇక్కడి నుంచి నానికి తప్ప మరొకరికి అవకాశం ఉండదని ఫిక్స్ అయిపోయారు. అయితే ఇప్పుడు పట్టణంలో కొత్త పేరుతో ఫ్లెక్సీలు పెద్ద ఎత్తున వెలిశాయి. నిజంగానే అధిష్టానం హనుమంతరావుకే టికెట్ ఇవ్వాలనుకుంటోందా, లేదంటే అది కేవలం ప్రచారమేనా అనేది తేలాల్సి ఉంది.